హలో అందరికీ. నా స్టైల్‌లో సాంబార్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. సాంబార్ మాత్రం ఏ మాటకి ఆ మాట చెప్పాలి గానీ, చాలా సూపర్‌గా కుదిరింది. ఈ మధ్య కాలంలో చాలా డేస్ అవుతుంది మేము సాంబార్ చేయక. సూపర్ అంటే సూపర్. ముందుగా హన్ 100 గ్రాముల కందిపప్పును ఇలా ఉడికించుకోవాలి. కొంతమంది శనగపప్పు కూడా వాడతారు. తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వండి. జీలకర్ర ఎక్కువ వాడతాము డైజెషన్కి బాగుంటుందని. తర్వాత ఇలా తాలింపు గింజలు వేసి బాగా ఎర్రగా వేగనివ్వండి. నేను ముందుగా అన్ని వెజిటేబుల్స్ ఎలా కట్ చేయాలో అలా కట్ చేసుకున్నాను. బీన్స్, కరివేపాకు, ములక్కాయలు, చిన్న సైజు ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇలా అన్నీ ఈ సైజులో ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేయండి. నేను ఇలా పొడవు కట్ చేశాను. అన్నీ ముందు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి తాలింపు గింజలు వేశాక ఇలా అన్నీ కట్ చేసుకున్న వెజీస్ అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి వెజీస్. ఈ ఫ్రీ హీట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొద్దిసేపు వేగిన తర్వాత మళ్ళీ ఎలాగో పప్పు పోసి ఉడకపెడతాం కాబట్టి తర్వాత కొంచెం వేగినాక తర్వాతకి దోసకాయలు, టమాటీలు వేసాను. ఇవి ముందే వేస్తే అవి వేరే వెజీస్ వేగకుండా ఉంటాయి. సో అందుకని ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇవి తర్వాత వేసాను. ముందుగా అయితే క్యారెట్, బీన్స్, ములక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత టమాటీలు, దోసకాయలు వేసాను. మీ దగ్గర ఎలాంటి వెజీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఉన్న కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టండి. మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా కంప్లీట్గా మంచిగా మెత్తగా వెజిటేబుల్స్, కూరగాయలన్నీ బాగా ఉడుకుతాయి. ఇలా ఒకసారి బాగా కలపండి అంతా కలిసేలాగా. ఎందుకంటే అల్లం పచ్చివాసన పోయి బాగా అలా కూరగాయలన్నీ మెత్తబడి ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. తర్వాతకి సాంబార్ పౌడర్. ఈ సాంబార్ పౌడరు నేను ఇంట్లోనే చేసుకుంటాను, బయట నుంచి ఏమి తీసుకురాను. మీకు సాంబార్ పౌడరు ఎలా చేయాలో తెలియకుంటే కమెంట్ చేయండి. నేను సాంబార్ పౌడర్ మేకింగ్ కూడా పెడతాను. చాలా ఈజీ ప్రాసెస్. ఇది 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది. ఎలాంటి పురుగు పట్టడం కానీ, టేస్ట్ తగ్గడం కానీ, అరోమా తగ్గడం కానీ అసలు ఉండదు. చాలా టేస్ట్ ఉంటుంది. బట్ టైట్గా ఉన్న దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అంత బాగుంటుంది. బయట కొన్న దానికన్నా మనం చేసుకునేది చాలా టేస్ట్ ఉంటుంది. అంటే చాలా రోజులు కూడా ఉంటుంది. ఎంత టేస్ట్ అంటే మనం ఏమి వేయకున్నా ఇదొక్క పౌడర్ వేసుకొని కూడా వితౌట్ పప్పుతో కూడా ఈ పౌడర్ ఎక్కువ క్వాంటిటీ వేసుకొని కూడా సాంబార్ చేసుకోవచ్చు. అది ఇన్స్టంట్గా. అండ్ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఈ పప్పు వేసి బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టండి కొద్దిసేపు. మళ్ళీ మగ్గనివ్వాలి. బాగా ఉడుకుతుంది, పట్టేస్తుంది కూరగాయలకి. ఆ పప్పు అనేది పట్టేస్తుంది. నేను చూపిస్తున్నానుగా అలా బాగా పట్టేస్తుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఇలా అందులో పోసేయండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సాంబార్ పుల్లగా ఉంటుంది. బట్ కొంతమంది పులుపు కూడా తింటారు. నేనైతే ఒక నిమ్మకాయ సైజే అంతే వేసాను. ఇంకా ఫుల్గా వాటర్ పోసేయండి. మనం మరీ చిక్కగా అయితే పప్పులాగా కాకుండా సాంబార్లాగా కొంచెం లూజ్గా ఉండాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి వేరే సైడ్ డిష్ కూడా అవసరం లేదు, వేరే కూర కూడా అవసరం లేదు. ఇదొక్క సాంబార్తోనే అన్నం అంతా తినేయచ్చు. అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. తర్వాతకి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి కంక్లూడ్ చేసేయండి. ఇలా పొంగు వచ్చినప్పుడు పుదీనా, కొత్తిమీర వేసాక కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకా ఏముంటుంది, ఎంజాయ్ చేయడమే. టేస్టీ ఆల్ వెజిటేబుల్స్తో మిక్స్డ్
ఎంత బాగుంటుందంటే ఇంకంత బాగుంటుంది. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఈ టైంలో కొంచెం సాల్ట్ చూసుకోండి. సాల్ట్ మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. సాంబార్ బాగా తిక్కుగా తింటాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటుంది నన్ను అడిగితే. లాస్ట్గా ఇలా బూందీతో కొంచెం దోసకాయ కూరతో ఇలా మేము బాగా ఎంజాయ్ చేసాము. మా లంచ్ మాత్రం ఈరోజు ఒక రేంజ్లో ఉంది, చాలా బాగుంది.